హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, మనము తయూబా గ్రహయాత్ర అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అయితే అందుకుంటున్నాము. అందులో ఇప్పటికీ మనము 6th ఎపిసోడ్ సగభాగం కంప్లీట్ చేసుకున్నాము. ఆ 7 మిగతా సగభాగం ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం మాస్టర్స్. అయితే నిన్న ఎపిసోడ్లో తయూబా బదులు తయోలా అని చదివాను. సారీ మాస్టర్స్. ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ 4కి అలా లేచి మెడిటేషన్ చేసుకొని తర్వాత బుక్ అనేది చదువుతున్నాను. అయితే ఆ టైంలో నాకు లైట్ ఫోకస్ అనేది చాలా తక్కువ ఉంది, ఇంట్లో డిమ్గా ఉంది. అది స్పెట్స్ వాడే స్టేజ్కి అయితే ఇంకా రాలేదు నేను. అందువల్ల కాస్త చదివేటప్పుడు తడబడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఒక బుక్ చదవడం అనేది, అంతకుముందు నేను ఆడియో బుక్స్ వినేదాన్ని. తర్వాత ఈ బుక్ వచ్చిన తర్వాత నేను ఓన్గా చదువుకున్నాను మనసులో, అంతే. కానీ ఇప్పుడు యూట్యూబ్లో పెట్టడం వల్ల చదవడంలో కాస్త తడబాటు అనేది వస్తుంది. ఇంకా రాను రాను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, బెటర్మెంట్ కోసం ట్రై చేస్తాను మాస్టర్స్. ఇటువంటి పొరపాట్స్ ఏమైనా ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి దయచేసి. అలాగే మిషెల్ గారు నిన్న ఎపిసోడ్లో ఆ దివ్యాత్మ స్వరూపుల చుట్టూ పింక్ ఫ్లేమ్ అనేది ఆయన చూడడం జరిగింది. ఈ పింక్ ఫ్లేమ్ అనేది మన మహాకేంద్ర సూర్యుడు, అంటే భగవంతుడి నుంచి ఎల్లప్పుడూ విశ్వమంతా వ్యాపిస్తూ ఉంటుంది మాస్టర్స్. ఈ ఫ్లేమ్ అనేది స్వచ్ఛమైన ప్రేమకు గుర్తు ఇది. అయితే మన భూమి మీద ఈ యొక్క ప్రేమ తరంగాలను రిసీవ్ చేసుకునే కెపాసిటీ మొట్టమొదటిసారిగా జీసస్ కలిగి ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ తాజ్మహల్. అయితే ఇప్పుడు మనము మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఈ యొక్క పింక్ ఫ్లేమ్ని, ఏదైతే ఆ యొక్క స్వచ్ఛమైన ప్రేమ తరంగాలను మనము ఇన్వైట్ చేసుకొని మనము మెడిటేషన్లో కూర్చుంటే అవి మన ద్వారా, బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవేశించి మన నుంచి మళ్ళీ మన చుట్టూ ఉన్న ప్రకృతిలోకి, అలాగే ఈ ప్రపంచంలోకి, ఇన్నర్ ఎర్త్లో కూడా ఈ యొక్క ఎనర్జీస్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది మాస్టర్స్. ఇది ఒక విధంగా మన లైఫ్ పర్పస్ అనుకోవచ్చు, ఇంకా లోక కళ్యాణంలో కూడా భాగం అవుతుంది. అందుకని మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఈ పింక్ ఫ్లేమ్ని ఆహ్వానించుకోండి, ఇన్వైట్ చేసుకొని కూర్చోండి. ఇంకొకటి ఏంటంటే, వైట్ ఫ్లేమ్ కూడా ఉంది. ఇది మన ఆదిమూల చైతన్యం యొక్క, ఆ చైతన్యంలో ఉన్నటువంటి శాంతి కరుణలకు గుర్తు ఇది. ఈ యొక్క ఎనర్జీస్ని కూడా మనం ఇన్వైట్ చేసుకొని కూర్చోవచ్చు. ఇంకొకటి వైలెట్ ఫ్లేమ్. ఇదేంటంటే ధైర్యానికి, స్పిరిచువాలిటీకి, ఆధ్యాత్మికతకు ఇది సింబాలిక్ అన్నమాట. ఇలా మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఈ వైట్ ఫ్లేమ్ని, పింక్ ఫ్లేమ్ని, అలాగే వైలెట్ ఫ్లేమ్ని, ఇంకా మన భూమికి సంబంధించినటువంటి రెయిన్బో ఎనర్జీస్ని మనం ఇన్వైట్ చేసుకొని కానీ మెడిటేషన్లో కూర్చుంటే మన ద్వారా, అంటే మనం ఒక పోర్టల్ లాగా తయారవుతాము. మన ద్వారా ఎనర్జీస్ మన లోపలికి ప్రవేశించి మన నుంచి మళ్ళీ చుట్టూ ఉన్న ప్రపంచంలోకి, ఇన్నర్ ఎర్త్లోకి, మన ప్రకృతిలోకి ఇవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి మాస్టర్స్. మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఇలా ఇన్వైట్ చేసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ. అలాగే మిషెల్ గారికి ఆల్రెడీ తావో గారు 4 దళాలలో 3 దళాల గురించి అయితే చెప్పడం జరిగింది, సృష్టిలో ఉన్నటువంటి దళాలు. ఈరోజు 4వ దళం గురించి మన యొక్క దివ్యాత్మ స్వరూపులు మిషెల్ గారికి వివరించబోతున్నారు. ఈరోజు మిగతా భాగం చదువుకుందాం మాస్టర్స్. కొన్ని నిర్దిష్టమైన ప్రమాదాలు సంభవిస్తుంటాయి. మరి కొన్నిసార్లు ఓ సౌర మండలం నుంచి ఓ గ్రహం అదృశ్యమైపోతుంటుంది, లేదా కొత్తగా ఏర్పడనవచ్చు. అయితే తదనంతర పరిణామాల్లో ఆ సౌర కుటుంబం పునర్నిర్మాణం చేసుకొని నవగ్రహాల ఆధారంతో తిరిగి ఆవిర్భవిస్తుంది. 4వ దళం ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. పరమాత్మ ఊహించినవన్నీ ఫలప్రదం చేయవలసిన బాధ్యత ఈ శక్తిదే. అందువల్ల మానవ శరీరంలో తన అణుమాత్ర భాగాన్ని చొప్పిస్తుంది. ఇందులో మీరు సూక్ష్మ శరీరంగా పిలిచేది ఇదే. ఇది ప్రధాన మానవ శరీరంలోని 9వ ఉంటూ పూర్ణాత్మ యొక్క 9 భాగాలలో ఒకదాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని కొన్నిసార్లు అంతరాత్మ అని కూడా అంటారు.
మానవుని పూర్ణాత్మ మరో మాటలో చెప్పాలి అంటే తన అస్తిత్వ సారంలోని 9వ భాగాన్ని ఒక వ్యక్తి శరీరంలోకి చేరుస్తుంది. దీనిని సూక్ష్మ శరీరం అంటారు. మిగతా భౌతిక శరీరాలు కూడా ప్రతి ఒక్కటి ఇదే విధంగా పూర్ణాత్మ యొక్క 9 భాగాలలోని ప్రతి ఒక్కటి ఒక్కొక్క భాగం చేత ఏర్పడినప్పటికీ ప్రతి భాగము తన ప్రధాన అస్తిత్వ సారంతో అనుసంధానమై ఉంటాయి. అంతేకాక పూర్ణాత్మ తన పరమాత్మలోని 9వ భాగమైతే పరమాత్మ తన మహాపరమాత్మలోని 9వ భాగం. ఇలా ఈ ప్రక్రియ మూలాల్లోంచి ఒక ఆత్మ కోరుకున్న అపారమైన ఆధ్యాత్మికానుభవాల వడబోతకు అనుమతిస్తూ నిరంతరం కొనసాగుతుంటుంది. అయితే ఇక్కడ మొదటి వర్గం యొక్క పూర్ణాత్మ మిగిలిన వాటితో పోలిస్తే అప్రధానమైనది లేదా ప్రాముఖ్యత లేనిది అని మీరు భావించకూడదు. ఎందుకంటే ఇది ప్రాథమిక స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ అత్యంత శక్తివంతమైనది, మరి ముఖ్యమైనది. ఇది అనారోగ్యాలను నయం చేయటమే కాక మరణించిన వారిని పునరుజ్జీవింపచేయగలదు. వైద్య చికిత్స పరంగా ఇది ఇక జీవిస్తారని ఆశ వదిలేసుకొని మరణించారని వైద్యులు ప్రకటించిన ఎన్నో సందర్భాలలో రోగులు పునరుత్థానం కావడం జరిగింది. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో ఏమి జరుగుతుందంటే ఆ వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరం తన పూర్ణాత్మను కలుసుకుంటుంది. పూర్ణాత్మ యొక్క తన అంశ మరణ సమయంలో తన భౌతిక శరీరం నుంచి నిష్క్రమిస్తుంది. అది క్రింద ఉన్న తన భౌతిక శరీరాన్ని దానిని పునరుజ్జీవింపచేయటానికి ప్రయత్నిస్తున్న వైద్యులను, తన కోసం కుమిలిపోతూ శోకిస్తున్న తన ఆత్మీయులను చూస్తుంది. అయితే తన ప్రస్తుత స్థితిలో అంటే సూక్ష్మ శరీర స్థాయిలో ఆ వ్యక్తి సంపూర్ణంగా హాయిగా, ఇంకా చెప్పాలంటే ఆనందంగా ఉంటాడు. తరచూ దుఃఖకరమైన విచారహేతువైన తన భౌతిక శరీరం ఓ అతీంద్రియమైన వారధి ద్వారా అద్భుతమైన కాంతికి, చివరకు అపారమైన ఆనందంలోకి అనుసంధానమై ఉండడం గమనించి సామాన్యంగా తన భౌతిక శరీరాన్ని త్యజిస్తాడు. ఒకవేళ ఈ వారధి గుండా తన పూర్ణాత్మ అయిన ఆనందమయ కాంతిలోకి సాగిపోయే ముందు తాను ఇప్పుడిప్పుడే మరణించకూడదనే చిన్న తలంపు ఉన్నట్లయితే తన స్వీయ ఆకాంక్ష మాత్రమే కాకుండా తన అవసరం ఉన్న వారికి, ఉదాహరణకు చిన్న పిల్లల ఆలనా పాలన చూసుకోవడానికి తిరిగి వెళ్ళాలని కోరుకుంటే అలాంటి సందర్భాల్లో ఆ కోరిక అనుమతించబడుతుంది. మీరు సెరెబ్రల్ కెనాల్ ద్వారా మీ పూర్ణాత్మతో నిరంతరం సమాచార మార్పిడి చేస్తుంటారు. మీ సూక్ష్మ శరీరం మరి పూర్ణాత్మ మధ్య సమాచారాన్ని నేరుగా ప్రసారం చేస్తూ మరి స్వీకరించటం వలన ఇది ప్రత్యేక ప్రకంపనల సమాచారాన్ని కలిగి ఉంటుంది. మీ పూర్ణాత్మ రేయింబగళ్ళు సదా మిమ్మల్ని పర్యవేక్షిస్తూ మీరు ఏ ప్రమాదంలోనూ ఇరుక్కోకుండా మిమ్మల్ని సంరక్షిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి విమానాన్ని సమయానికి అందుకోవడానికి ట్యాక్సీలో విమానాశ్రయానికి బయలుదేరినప్పుడు ఆ ట్యాక్సీ చెడిపోవటం, మరో ట్యాక్సీని పిలిచినా దానికి కూడా రిపేరు రావటం అనేది కేవలం యాదృచ్ఛికమేనని మీరు నమ్ముతారా? ఆ తర్వాత అరగంటకు మనం వెళ్లాల్సిన విమానం కూలిపోయి ఎవ్వరూ ప్రాణాలతో బయటపడకపోవడం నిజంగా యాదృచ్ఛికమేనా? మరో వ్యక్తి కీళ్లవాతంతో బాధపడుతూ నడవలేని ఓ వృద్ధురాలు వీధి దాటబోతుంటే బిగ్గరగా హారన్ మోగించి టైర్లు రోడ్డుపై అరిగిపోయి కీచుమన్న ఆమె అత్యంత ఆశ్చర్యకరంగా జాగ్రత్తగా పక్కకు దూకి ప్రాణాలు రక్షించుకుంటుంది. దీన్ని ఎలా వివరిస్తారు? ఆమె మరణించడానికి సమయం ఇంకా ఆసన్నం కానందువల్ల ఆవిడ పూర్ణాత్మ జోక్యం చేసుకుంటుంది. క్షణంలో 100వ వంతు సమయంలోనే
ఆ పూర్ణాత్మ ఆమె శరీరంలోని అడ్రిసలిన్ గ్రంథుల్లో ఒక ప్రతిచర్యను ప్రేరేపించి కొన్ని క్షణాల పాటు కండరాలన్నింటికి తగినంత బలాన్ని ప్రసాదించి తన ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రక్కకు గెంతేలా ప్రోత్సహించింది. విపత్కర పరిస్థితుల్లో లేదా భయం, కోపం ద్వారా గెలవలేని పరిస్థితులను కూడా ఓటమి పాలు చేసే అడ్రినల్ రక్తంలోకి విడుదలైనప్పుడు ఇలాంటివి సాధ్యమవుతాయి. అయితే ఇదే అడ్రినల్ ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అది మనకు ప్రాణాంతకమైన విషంలా పరిణమిస్తుంది. పూర్ణాత్మకు సూక్ష్మ శరీరానికి మధ్య సందేశాలను ప్రసారం చేయగలిగేది కేవలం మస్తిష్క నాడి మాత్రమే కాదు, మరో ఛానల్ కూడా కొన్నిసార్లు స్వప్నాల ద్వారా నిద్రలో కూడా జరుగుతూ ఉంటుంది అని నేను చెప్పాలి. నిద్రపోతున్నప్పుడు కొన్ని సందర్భాలలో మీ పూర్ణాత్మ మీ సూక్ష్మ శరీరాన్ని ఆహ్వానించి సూచనలు అందించడం కానీ, సలహాలు ఇవ్వడం కానీ, లేదా ఏదో ఒక విధంగా తన జీవితంలో ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలకు పరిష్కారాలను సంబంధించి చైతన్యవంతులను చేస్తుంది లేదా ఆధ్యాత్మిక శక్తి వర్ధిల్లేలా చేస్తుంది. ఈ కారణంగా పగటి వేళ ఎదుర్కొన్న ప్రమాదకర ప్రభావాల బారి నుంచి పీడకలలతో వచ్చే నిద్రాభంగం కాకుండా ఉండడం అత్యంత ఆవశ్యకం. బహుశా మీకు ఇప్పుడు మీ పాత ఫ్రెంచ్ సామెత యొక్క ప్రాముఖ్యత బాగా అర్థమై ఉంటుంది. శుభరాత్రి సచ్చలహాలను అందిస్తుంది. శుభరాత్రి సచ్చలహాలను అందిస్తుంది. ఈ క్షణం మీరు మనుగడ సాగిస్తున్న ఈ భౌతిక శరీరం అనేది చాలా సంక్లిష్టమైనది. అయితే దాని యొక్క పూర్ణాత్మలు మరి సూక్ష్మ శరీరాల పరిణామ ప్రక్రియల యొక్క సంక్లిష్టలతో పోలిస్తే ఇది నిజంగా అత్యల్పమైనది. మీ సామాన్య భూగ్రహవాసుల అవగాహన కోసం నా వివరణను మరింత సులభమైన పదాల్లో తెలియజేస్తాను. ప్రతి సాధారణ మానవునిలోనూ జీవించే సూక్ష్మ శరీరం తన జీవితకాలంలో అనుభవించిన అన్ని అనుభూతులను, అవగాహనలను పూర్ణాత్మకు ప్రసారం చేస్తుంది. ఈ అనుభూతులు ఆత్మను ఆవరించి ఉన్న అది భౌతిక శరీరాన్ని చేరుకునేలోగా 9 పూర్ణాత్మల యొక్క అపారమైన వడబోతల ద్వారా పయనిస్తాయి. ఒకవేళ ఈ అనుభవాలు భౌతికతపై ఎక్కువగా ఆధారపడి ఉంటే, ఒక వాటర్ ఫిల్టర్లో స్వచ్ఛమైన జలం కాకుండా మురికి నీటిని వడబోస్తే అవి ఫిల్టర్ను ఎలా అడ్డుకుంటుందో, అలాగే ఈ పూర్ణాత్మలకు వాటిని వడపోయడంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఒకవేళ మీ జీవితంలోని అసంఖ్యాకమైన అనుభవాల ద్వారా మీ సూక్ష్మ శరీరం ఆధ్యాత్మికంగా ప్రయోజనం పొందితే, అది ఉన్నత ఆధ్యాత్మిక అవగాహనను సొంతం చేసుకుంటుంది. అటువంటప్పుడు మీ పూర్ణాత్మకు 500 నుంచి 1500 భూతల సంవత్సరాల పాటు వడపోయడానికి ఏమీ ఉండదు. మిషెల్ డిమాకే యొక్క సూక్ష్మ శరీరంలో కొలువై ఉన్న అంశ ఆధ్యాత్మికంగా ఎంతగానో పరిణతి సాధించినందువల్ల అది తదుపరి దశల్లో తన మహోన్నతమైన పూర్ణాత్మతతోనే ప్రత్యక్షంగా పోటీ పడుతుంది. 9 దశల్లో వడపోయడానికి ఉద్దేశించిన ఈ ప్రక్రియను 9 అంశాల గుండా ప్రవహించే నీటి వడపోతగా సరిపోల్చవచ్చు. ఈ ప్రక్రియ యొక్క మొదటి దశలో మిగిలిన 8తో కొనసాగుతూ 1 పూర్తిగా తొలగించబడుతుంది. నిజానికి ఈ సమాచారం సులభంగా మీకు అర్థం కావడం కోసం నేను చిత్రాలను విస్తృతంగా ఉపయోగిస్తాను. సూక్ష్మ శరీరం అప్పుడు పూర్ణాత్మ యొక్క మొదటి వర్ణంతో దాని చక్రాన్ని పూర్తి చేస్తుంది. మరి ఆపై ఆ మొదటి పూర్ణాత్మ నుంచి వైదొలగి పూర్ణాత్మ యొక్క 2వ వర్గానికి తిరిగి చేరుకున్నప్పుడు ఈ మొత్తం ప్రక్రియ పునరావృతమవుతుంది. అదే ఆనవాలుగా సూక్ష్మ శరీరం ఆధ్యాత్మికంగా పరిణతి చెంది తదుపరి వర్గ గ్రహానికి ప్రవేశించే సామర్థ్యం పొందుతుంది.
మీరు నన్ను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదనిపిస్తోంది. నేను చెప్పేదంతా మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని నా విశ్వాసం. ఆత్మ తన జ్ఞానంతో 4వ దళం ద్వారా 9 వర్గాల గ్రహాలకు పంపిస్తుంది. ప్రస్తుతం మీరు తయోబా గ్రహం అంటే అన్నిటికన్నా అత్యున్నత స్థానంలో ఉన్న 9వ వర్గపు గ్రహంపై ఉన్నారు. భూమి మొదటి వర్గపు గ్రహం కనుక దిగువ స్థాయిలో ఉన్నది. అంటే అర్థం ఏమిటి? మౌలిక సామాజిక విలువల బోధనా దృష్టితో చూస్తే భూగ్రహాన్ని కిండర్ గార్డెన్లా పోలిస్తే సముచితంగా ఉంటుంది. 2వ వర్గపు గ్రహం అనేది తదుపరి విలువలను బోధించే ప్రాథమిక పాఠశాలగా భావిస్తే ఈ 2 పాఠశాలల్లోనూ గురువుల మార్గదర్శకత్వం అత్యవసరం. ఇంకా 3వ వర్గంలో ఉన్నత పాఠశాల స్థాయిలో అంటే ఇక్కడ విలువల పునాదులు వాటికి ఆవల ఉన్న అన్వేషణకు అనుమతిస్తాయి. అనంతరం మీరు విశ్వవిద్యాలయానికి వెళ్ళినప్పుడు మీరు ఒక పెద్దవాడిగా వ్యవహరించబడతారు. మీరు నిర్దిష్ట జ్ఞానాన్ని సముపార్జింపబడమే కాక మంచి పౌరునిగా మీ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. గ్రహాల యొక్క 9 వర్గాలలోనూ ఇదే రకమైన అభివృద్ధి సంభవించింది. మీరు ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతిలో ఉంటే అంత ఉన్నతమైన గ్రహం యొక్క మెరుగైన జీవన విధానపు ప్రయోజనాలను మీరు పొందుతారు. అదేవిధంగా ఆహార సంపాదన కూడా సులభమవుతుంది. క్రమంగా మీ జీవనశైలి ప్రక్రియ కూడా తేలికవుతుంది. దాని పర్యవసానమే అత్యంత ప్రభావవంతమైన ఆధ్యాత్మికోన్నతి. అభివృద్ధి చెందిన గ్రహాలపై ప్రకృతి సహజ సిద్ధంగా శిష్యులకు తోడ్పాటునందించే దశలో ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే మీరు 6, 7, 8 మరి 9వ వర్గపు గ్రహాలకు చేరుకుంటారో అప్పటికి మీ సూక్ష్మ శరీరం మాత్రమే కాకుండా ఈ ఉన్నతికి మీ భౌతిక శరీరం కూడా ప్రయోజనాలు పొందుతుంది. మా గ్రహం మీద మీరు ఇప్పటిదాకా తిలకించినవన్నీ చూసి మీరు ఎంతగా మంత్రముగ్ధులయ్యారో మీకు తెలుసు. మీరు ఇంకా అన్నింటినీ చూసి మీ భూగ్రహవాసులు తెలిపే స్వర్గం అంటే ఇదేనని అభినందిస్తారు. మరైతే ఒక స్వచ్ఛమైన పవిత్రమైన ఆత్మస్థితిలో ఉన్నప్పుడు అసలైన ఆనందం అంటే ఇవన్నీ కూడా కాదని అర్థం చేసుకుంటారు. ఈ వివరణ మరీ పెద్దది కాకుండా నేను జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ ప్రతి అక్షరం పొల్లుపోకుండా మీరు గ్రంథస్థం చేయాలి. అందులో మీ వ్యక్తిగత అభిప్రాయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాముఖ్యం ఇవ్వవద్దు. ఏమాత్రం కంగారు పడద్దు. మీకు వ్రాయడం మొదలుపెట్టినప్పుడు అవసరమైన వివరణ ఇవ్వడానికి తావు మీకు సహాయంగా ఉంటుందిలే. ఓ భౌతిక శరీరంలో కలకాలం నిలిచిపోవడానికి కానీ లేదా విశ్వమంతా వ్యాపించి ప్రాణశక్తిలోని పరమాత్మలో లీనమైపోవడానికి కానీ దేనికైనా ఈ గ్రహం నుంచి సాధ్యమే. ఈ మాటలు పలుకుతున్నప్పుడు వారి చుట్టూ వ్యాపించి ఉన్న ఆరా ఇది వరకటి కన్నా ఎంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగానే బంగారు పొగమంచులో అదృశ్యమైపోయి కాసేపటి తర్వాత వారంతా తిరిగి కనిపించారు. ఆ సూక్ష్మ శరీరం అనేది మీ భౌతిక శరీరంలో కొలువై ఉండి గత అనేక జన్మలలో పొందిన జ్ఞాన సారాన్ని స్వీకరించి తనలో నిలువ ఉంచుతుందని మీకు అర్థమై ఉంటుందని ఆశిస్తాను. అది కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే సుసంపన్నం అవుతుంది, అంతేగాని భౌతికంగా కాదు. భౌతిక శరీరం అనేది కేవలం ఓ వాహనం. చాలా సందర్భాల్లో మన మరణ సమయంలో దీన్ని పరిత్యజిస్తాము. చాలా సందర్భాలు అని నేను అంటున్నప్పుడు మీరు అయోమయం చెందుతున్నట్లు కనిపించారు కనుక మీకు మరింత వివరంగా తెలుపుతాను. నేటికి మా గ్రహంపై ఉన్న వారందరిలో కొంతమంది మాత్రమే సంకల్పం చేత మా శరీర కణాలను పునరుత్పత్తి చేయగలుగుతున్నాము. అవును, మాలో దాదాపు చాలా ఎక్కువ మంది ఒకే వయస్సు గలవారిగా కనిపిస్తున్నామని గమనించారు కదా.
ఈ నక్షత్ర మండలంలోని అత్యంత పరిణామం చెందిన 3 గ్రహాలలో మాది కూడా ఒకటి. మాలో కొందరు నేరుగా విశ్వమయ ప్రాణశక్తిలో ఐక్యమైపోగలము. కనుక ఈ ప్రత్యేక గ్రహంపై భౌతికంగా ఆధ్యాత్మికంగా మేము పరిపూర్ణ స్థాయికి చేరుకున్నాము. అయితే ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవి వలనే మేము కూడా మా పాత్రను నిర్వహించాల్సి ఉంటుంది. నిజానికి అన్నీ ఓ చిన్న గులకరాయితో సహా దేని పాత్ర దానిదే కదా. సర్వోత్కృష్ణ గ్రహవాసులంతా మా పాత్ర ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేయటమే. కొన్నిసార్లు భౌతికంగా కూడా మేము భౌతిక సహాయం కూడా చేయగలిగిన స్థితిలో ఉన్నాం. ఎందుకంటే సాంకేతికంగా మేము ఎంతో పురోగతి సాధించాము. నిజానికి తన బిడ్డ కన్నా దౌత్యంలో మరింత నిపుణుడు, మరింత విద్యావంతుడు, మరి పెద్దవాడు కానీ తండ్రి ఎలాంటి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేయగలడు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఆ బిడ్డకు భౌతిక శిక్షణ ఆవశ్యకతమైతే అలాంటి సమయాల్లో బిడ్డ కన్నా ఆ తండ్రి భౌతికంగా బలంగా ఉండడం ముఖ్యం కదా. కొంతమంది సత్యాన్ని ఆలకించడానికి నిరాకరించే పెద్దలు నిజంగా మూర్ఖులు. అలాంటి మొండి వారిని కూడా భౌతిక శిక్షణ ద్వారానే సరిదిద్దాలి. మీరు దుఃఖాక్రాంతమైన భూగ్రహం నుంచి వచ్చారు. నిజానికి ఇది సార్థక నామం. అయితే దీనికి ఓ ఖచ్చితమైన కారణం, అంటే ఓ ప్రత్యేకమైన అభ్యాస వాతావరణం అందించడానికి ఇది సృష్టించబడింది. ఇక్కడ జీవితం కష్టతరమైనది కనుక జోక్యం చేసుకుంటున్నామని కాదు. ప్రకృతికి వ్యతిరేకంగా పోకూడదు. సృష్టికర్త మన అవసరార్థం సృష్టించిన ప్రకృతిని పరిరక్షించడం అటుంచి నాశనం చేయడం అంటే మహోన్నతంగా రూపొందించిన పర్యావరణ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం మొదలైనవి చేయకూడదు. మీ ఆస్ట్రేలియా లాంటి కొన్ని దేశాలు జీవావరణానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. అది సరైన దిశలో ముందడుగు వేసింది. అయితే ఆ దేశంలో కూడా గాలి మరి నీరు కాలుష్యమైపోవడానికి కారణం ఏమిటి? అన్నింటికన్నా నికృష్టమైన కాలుష్యం ఏమిటో తెలుసా? శబ్ద కాలుష్యం. నేను నికృష్టమైనది ఎందుకన్నానో తెలుసా? ఆస్ట్రేలియన్ల వంటి ప్రజలు కూడా వాస్తవానికి దీనిపై ఎలాంటి శ్రద్ధ పెట్టడం లేదు. ఎవరినైనా ట్రాఫిక్ శబ్దం ఇబ్బంది పెడుతున్నాయా అని మీరు ప్రశ్నిస్తే ఎదుటివారి నుంచి వచ్చే సమాధానానికి మీరు విస్తుపోతారు. ఎందుకంటే 85% మంది శబ్దం ఎక్కడా? మీరు దేనిని గురించి మాట్లాడుతున్నారు? ఓ ఆ శబ్దమా, మేము దానికి అలవాటు పడిపోయాం అంటారు. ఈ అలవాటు పడిపోవడం అనేది ఖచ్చితంగా ప్రమాదకరమైనది. సరిగ్గా అప్పుడే తావోరా అని పిలిచే ఈ దివ్య వ్యక్తిత్వం చేసిన సైగతో నేను వెనుదిరిగి చూశాను. ఈయన మా గ్రహం గురించి పూర్తిగా తెలుసన్నట్లుగా అంత ఖచ్చితంగా శాతాల్లో ఎలా చెప్పగలుగుతున్నారు అని నా మనసులో అనుకున్న ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. చుట్టూ చూసి విస్మయంతో కెవ్వుమని అరిచినంత పని చేశాను. నా వెనక బియాస్ట్రా మరి లటోలి ఉన్నారు. అయితే అది కాదు, అంతగా ఆశ్చర్యపరిచింది. నాకు తెలిసిన నా స్నేహితులు 370 మరి 280 సెంటీమీటర్ల ఎత్తులో ఉండే వారిరువురు నా ఎత్తుకు అనుగుణంగా మారిపోయి ఉన్నారు. నేను నోరెళ్లబెట్టి చూస్తుంటే తావోరా చూసి నవ్వారు. ఈ మధ్య తరచుగా మాలో కొందరు మీ భూగ్రహంపై ప్రజల మధ్య నివసిస్తున్నామని మీకు ఇప్పటికైనా అర్థమైందా? మీ ప్రశ్నకు నా సమాధానం అతి ముఖ్యమైన అంశమైన శబ్ద కాలుష్యాన్ని గురించి కొనసాగించాలంటే ఇది ఎంత ప్రమాదకరమైనదంటే దీనికి ఎలాంటి చర్యలు తీసుకోనట్లయితే ప్రళయం తప్పకుండా సంభవిస్తుంది. ఒక డిస్కోథేక్ను ఉదాహరణగా తీసుకుందాం. చాలా విలక్షణంగా 3 సార్లు బిగ్గరగా ప్లే చేసిన సంగీతాన్ని తమ కర్ణేంద్రియాలు మెదడుల ద్వారా విని గ్రహించిన వ్యక్తుల యొక్క సూక్ష్మ మరి
మనోమయ శరీరాల యొక్క ప్రకంపనాలు ఎంత హానికరంగా ఉంటాయంటే వారు తమకు వాటిల్ని హానిని గ్రహించగలిగితే ఓ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎంత వేగంగా ప్రతిస్పందించి అక్కడి నుంచి పరిగెడతారో అదేవిధంగా ఆ డిస్కోథెక్ నుంచి తప్పించుకు పారిపోతారు. అయితే ఈ ప్రకంపనాలు కేవలం శబ్దం నుంచి మాత్రమే కాకుండా రంగుల నుంచి కూడా వస్తాయి. మీ గ్రహంలో ఈ రంగంలో చేసిన ప్రయోగాలు ఎవ్వరూ అనుసరించకపోవడం నమ్మలేకుండా ఉంది. మా ప్రతినిధులు ఒక వ్యక్తిపై పైకెత్తగలిగిన ఓ నిర్దిష్ట బరువును గురించి ఓ ప్రయోగాన్ని చేశారు. అందులో ఆ వ్యక్తి ఒక విధమైన గులాబీ రంగును క్షణకాలం తదేకంగా చూసినప్పుడు అతడు తన 30% శక్తిని కోల్పోయినట్లు నివేదిక అందించారు. ఇటువంటి ప్రయోగాలను మీ నాగరికత ఏమాత్రం పట్టించుకోదు. నిజానికి మానవుల ప్రవర్తనపై వివిధ వర్ణాల ప్రభావం ఎంతగానో ఉంది. అయితే ఈ ప్రభావాన్ని నియంత్రించడానికి ఆ వ్యక్తి యొక్క ఆరాను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీ బెడ్రూమ్ను రంగులతో పెయింట్ కానీ లేదా వాల్పేపర్తో కానీ చేయిద్దామనుకుంటే వాటిలో మీకు ఏవి సరైనవో తెలుసుకోవడానికి మీ ఆరా యొక్క ప్రధాన కేంద్రాల గురించి అవగాహన ఉండాలి. మీ ఆరాలోని వర్ణాలతో మీ ఇంటి గోడ రంగులు సరిపోలినప్పుడు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది లేదా మీరు ఆరోగ్యంగా కొనసాగుతారు. అంతేగాక ఈ రంగుల నుంచి వెదజల్లే ప్రకంపనలు మీరు నిద్రలో ఉన్నప్పుడు కూడా మంచి మానసిక సమతుల్యతలను కొనసాగించడంలో ప్రభావం చూపుతాయి. భూమిపై మనం దీన్ని గ్రహించలేదని ఆరాల యొక్క ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వర్ణాలను తెలుసుకోవటం అవసరమని నేను భావించాను. వాస్తవానికి నేను ఒక్క పదం కూడా నోటితో పలకకుండానే తావోరా వెంటనే బదిలిచ్చారు. మిషెల్, మీ నిపుణులు ఆరాను గ్రహించడంలో దోహదం చేసే ఒక ఆవశ్యకర ప్రత్యేక పరికరాన్ని కనుగొనడంలో సఫలీకృతులయ్యారు. అందువల్ల రానున్న కాలంలో కీలకమైన జీవిత రహదారి కూడళ్లలో సరైన ఎంపిక చేసుకుంటారని భావిస్తున్నాం. రష్యన్లు ఇప్పటికే ఆరాను ఫోటో తీశారు. ఇది ఆరంభం మాత్రమే, ఎందుకంటే వాటి ఫలితాలు మేము ఆరాను అర్థం చేసుకోగలిగిన దానితో పోల్చితే వర్ణమాలలోని మొదటి 2 అక్షరాలను చదవడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అతీంద్రియ లేదా మనోమయ శరీరం గురించి తెలుసుకోవడానికి ఆరాను చదవడంతో పోలిస్తే భౌతిక శరీర స్పష్టతను చేకూర్చడం అనేది నిజంగా అత్యల్పం. మీ భూగ్రహంపై ఉన్న గొప్ప సమస్యల్లా మనోమయ కోశంతోనే. ఆ క్షణంలో భౌతిక శరీరానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. అయితే ఇది చాలా పెద్ద తప్పు. మీ మనోమయ శరీరం నిమ్న స్థాయిలో ఉంటే దాని ప్రభావం భౌతిక శరీరంపై తప్పకుండా ఉంటుంది. అలాగే ఏదో ఓనాడు మీ భౌతిక శరీరం తనువు చాలించి మరణించినప్పటికీ మీ సూక్ష్మ శరీర భాగమైన మనోమయ శరీరం మాత్రం ఎన్నటికీ మరణించదు. తద్విరుద్ధంగా మీ మనస్సును మీరు ఎంతగా మధిస్తే మీ భౌతిక శరీరం యొక్క భారాన్ని మీరంతగా తగ్గించుకోవడమే కాకుండా మీ జీవిత చక్రంలో వేగంగా పురోగమిస్తారు కూడా. మిమ్మల్ని మీ సూక్ష్మ శరీరంలోనే మా గ్రహానికి తీసుకురావచ్చు, కానీ దానికి బదులుగా ఓ ముఖ్యమైన కారణం చేత భౌతిక శరీరంతోనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాము. ఆ కారణాన్ని మీరు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అయితే ఈ కార్యంలో సుముఖత వ్యక్తం చేసినందుకు మీకు ధన్యవాదాలు. తావోరా మాటలు ఆపేసి ఆలోచనలకు జారుకున్నట్లుగా కనిపించారు. అదే సమయంలో తన తేజోవంతమైన నయనాలను నాపై కేంద్రీకరించారు. ఎంత సమయం గడిచిందో చెప్పలేను, కానీ నా స్థితి మరింత పారవర్స్యభరితంగా మారి ఆ 7 మహనీయుల ఆరాలు క్రమంగా మారిపోవడం గమనించాను. ఆరా వర్ణాలు ప్రస్ఫుటం అవుతూ
మృదువుగా వాటి వెలుపలి అంచులు పొగమంచులా వ్యాపించసాగాయి. ఈ పొగమంచు ఎంతగా వ్యాప్తి చెందుతుంటే ఆ ప్రదేశం అంత అద్భుతమైన బంగారు మరి గులాబీ వన్నెలతో నిండిపోసాగింది. నెమ్మదిగా ఆ 7గురి ఆకారాలు అస్పష్టంగా మారి పసిడి పొగమంచుతో కమ్మివేయబడ్డాయి. నా భుజంపై తావో చేతి స్పర్శను అనుభూతి చెందాను. లేదు, మీరేమీ కలగనడం లేదు మిషెల్. ఇది అంతా పూర్తిగా సత్యమే. ఆమె చాలా బిగ్గరగా అంటూ దాన్ని నిరూపించడానికి నా భుజాన్ని గట్టిగా గిచ్చారు. ఆ గాయం ఎన్నో వారాల దాకా మానకుండా మిగిలిపోతుంది. ఎందుకు అలా చేశారు? మీరు ఇంత హింసాత్మకంగా ఉంటారని నేను అస్సలు ఊహించలేదు తావో. ఓ, నన్ను క్షమించండి మిషెల్. కొన్నిసార్లు వింత చేష్టలు అవసరమవుతాయి. తావోరి సదా ఇదే విధంగా ప్రత్యక్షమై అదృశ్యమై పోతుంటారు. అయితే మీరు దీన్ని కళ అని భావించకుండా ఉండడానికి నిజం ఏమిటో నిర్ధారించుకోవడానికి అలా చేయాల్సి వచ్చింది. ఆ మాటలతో పాటు తావో నా భుజం చుట్టూ చేయి వేసి విహార వేదికను చేరగానే మేము వచ్చిన దారినే తిరిగి వెనకకు చేరాము. ఓకే మాస్టర్స్, ఈ 6th ఎపిసోడ్ కంప్లీట్ అయింది. రేపు మనం 7th ఎపిసోడ్ ఈస్టర్ ద్వీపం గురించి తెలుసుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుందాము. శ్రద్ధగా విన్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.